ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్లను కూటమి నాయకులు లబ్ధిదారులకు శనివారం సాయంత్రం అందించారు. చుక్కపల్లి వారిపాలెం, ఈమని, పెనుమూలి గ్రామాల్లోని లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, మాజీ ఎంపీపీ ఉన్నం ఝాన్సీ రాణి, పార్టీ నాయకులు కాబోతు దేవదాస్, కాసర్నేని కృష్ణ, అంచే మారుతి, గేరా జనార్దన్, మొద్దుకూరి శ్రీనివాసరావు, నూకతోటి రవి, కోటి, కంచర్ల మోహన్ రావు, చొప్పర రోసయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో నలకుర్తి సునీత గారికి అనారోగ్య సమస్య వల్ల ఇబ్బంది పడుతుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం తరపున నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అయిన కాంబోత్ దేవదాస్ గారు, ఇంకా ఎంపీటీసీ సభ్యురాలైన వైస్ చైర్మన్, మండల వైస్ చైర్మన్ సాయి చైతన్య గారు, యాడ్ చైర్మన్ ఝాన్సీ గారు, ఇంకా ముఖ్యమైన పెద్దలు నాయకుల సమక్షంలో వారికి ఈరోజు చెక్కును అందజేయడం జరిగింది. నారా లోకేష్ గారు మన నియోజకవర్గ ఎమ్మెల్యే అయినాక మన మండలంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఆటంకం లేకుండా అన్నీ కూడా ముందుకు వెళ్తున్నాయి. మనకు తెలుసు ఈరోజు మన రాష్ట్రంలో సూపర్ 6 పథకాల్లో భాగంగా పెన్షన్ కార్యక్రమం అయితేనేంటి, దీపం పథకం అయితేనేంటి, ఇప్పుడు రేపు జూన్ నెలలో తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా 15,000 అందించే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా రైతులకు అండగా ఉండడం కోసం 3 దఫాలుగా రైతు నిధి కూడా రైతులకి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా బస్సు సౌకర్యం కూడా ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు అందుబాటులోకి తేనున్నారు. కాబట్టి సంక్షేమం, అభివృద్ధి రెండూ తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉంటూ మన నారా లోకేష్ గారిని ప్రజలందరూ గుర్తుంచుకుంటూ అందరూ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ముందుకు వెళ్ళాలని, మన నియోజకవర్గాన్ని, మన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఈమని గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం అండి. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో నలకుర్తి నాగసునీత గారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 24,000 రూపాయల చెక్కును అందజేయడం జరిగింది. అది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ తరఫున, ఎన్డీఏ ప్రభుత్వం తరఫున ప్రజలందరికీ కూడా సహకారాలు అందుతున్నాయి. అభివృద్ధి జరుగుతుంది. అది అభివృద్ధి భాగంలో ఈరోజు దుగ్గిరాల మండలం ఏమనికి రోడ్డు దారుణంగా ఉండేది. అసలు బయటికి రావాలంటేనే ఎంతో ఇబ్బందికరంగా ఉండేది. ప్రతి చోట కూడా అన్ని రహదారులు నిర్మిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే రోడ్లు వేస్తారనే నమ్మకాన్ని మరొకసారి నిరూపించుకుంటున్నారు. ఇదే విధంగా ప్రజలందరూ కూడా అధికారంలోకి రావడానికి ఎన్డీఏ ప్రభుత్వానికి సహకరిస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నియోజకవర్గం దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో ఈరోజు నలుకుర్తి సునీత గారికి మన లోకేష్ గారి తరఫు నుండి 24,000 రూపాయల సీఎం రిలీఫ్ అందించడం మన నారా లోకేష్ గారికి అభినందనీయం. అందరం కూడా, ఈ గ్రామం అందరం కూడా మనం వారికి రుణపడి ఉన్నాము. ఎందుకంటే వారు ఈ 5 సంవత్సరాలు మనం పడిన కష్టాల్లోకి వారు ఈరోజు మనకి ఏమని దుగ్గిరాల ఏమనే రోడ్డు వేయటం కూడా మనకి చాలా హర్షణీయం. వారికి ఈ గ్రామం తరఫు నుండి కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. ఈ విపత్కర పరిణామాల మధ్య ఒక చిన్నపిల్లలకి హెల్త్ ఇష్యూ అంటే పెద్దలు ఎంత ఇబ్బంది పడతారో మనందరికీ తెలిసిన విషయం. మరి అలాంటి పరిస్థితుల్లో నేనున్నాను అని అంటూ లోకేష్ గారు తన వంతు సహాయాన్ని ఇచ్చి వాళ్ళు ఆదుకోవటం చాలా గొప్పతనం, గొప్ప మనసు. అలాంటి గొప్ప మనసు ఆయనకి ఇచ్చినందుకు మేము ఎంతగానో ఆనందిస్తున్నాం. అదే కాదు, ఏ గ్రామంలో చూసినా ఆయన పెద్ద మనసుతో, ఆయన ఉదార స్వభావానికి మేము చెయ్యెత్తి చెల్లుడు చేయాలనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇలాంటి విజనున్న నాయకుడు, ఇలాంటి జాలి బుద్ధి కలిగిన నాయకుడు మాకుంటూ మేము ఎంతగానో గర్విస్తున్నాం. ఇది మా అదృష్టం అని భావిస్తున్నాం. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం ఈమని గ్రామానికి ఇచ్చేసినటువంటి మండల అధ్యక్షురాలు అనిత గారికి, యాడ్ చైర్మన్ గారికి, ఇక్కడ విచ్చేసిన నాయకులందరూ కూడా మా గ్రామం తరఫున అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రోజున నల్లగుర్తి నాగ సునీత గారికి 24,000 రూపాయల చెక్కు
మరి నారా లోకేష్ బాబు గారి ద్వారా సీఎం సహాయ నిధి నుండి ఆమెకి కుటుంబానికి అందించడం జరిగింది. లోకేష్ బాబు గారు ప్రతి ఒక్క ఆరోగ్య సమస్య ఏది ఉన్నా కూడా పేద ప్రజలను ఆదుకోవడానికి ఏ ఒక్క చిన్నది ఉన్నా కూడా ఎమ్మటే స్పందించి మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఇంత త్వరితగతిగా కూడా ఎక్కడ కూడా జరగట్లేదు. మన లోకేష్ గారు, మన అదృష్టం మనకు లోకేష్ గారు ఉండటం వల్ల పెట్టిన ప్రతి ఒక్క పని కూడా స్పందించి ఎమ్మటే కూడా మరి ఇటువంటి జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆరోగ్య సమస్యల మీద ఎమ్మటే స్పందిస్తున్నారు. అందుకు లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా దుగ్గిరాల నుండి ఏమన గ్రామానికి మరి తార్ రోడ్డు మరి శాంక్షన్ చేసి ఇచ్చినందుకు కూడా మన గ్రామం తరఫు నుండి లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజున ఈ అవకాశం ఇచ్చిన పెద్దందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నా కూతురు జాన్వికారాణి, తనకి వెనుకూస సమస్య ఒకటి వచ్చింది. చిన్నపిల్లలు రేరుగా వచ్చేది, గర్భంలోనే వచ్చేది. దానికోసం ఏదో సర్జరీ చేయాల్సి వచ్చింది. హైదరాబాద్ హాస్పిటల్ ఎక్కడ చేయనంటే హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ తీసుకెళ్ళి చేయించాము. దానికి చాలా ఖర్చు అయింది. దాని తర్వాత మేము సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టాము. నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఈరోజు చేయూతనిచ్చి 1,55,000 మాకు ఇచ్చారు చెక్ రూపంలో. దానికి మేము అంతే ధన్యవాదాలు చెప్తున్నాము. సభ్య సమాజం తలదించుకునే విధంగా 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని, బాధ్యుడైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ సుభానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దుగ్గిరాల్లో ఆదివారం మీడియాతో సుభానీ మాట్లాడారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన అత్యంత బాధాకరం. బాధ్యుడైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం కంబాలదిన్ని గ్రామంలో 4 ఏళ్ల చిన్నారిపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పొద్దుటూరుకు చెందిన దంపతుల 4 ఏళ్ల చిన్నారితో మైలవరం మండలం కంబాలదిన్ని గ్రామంలోని వివాహానికి హాజరు కాగా చిన్నారి ఆడుకునే సమయంలో కంబాలదిన్నికి చెందిన నిందితుడు అభంశుభం తెలియని చిన్నారిని తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమైన చర్య. ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన నిందితుడిని వెంటనే తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చట్టాలు తెచ్చి కఠినంగా శిక్షించాలి. చిన్నారి కుటుంబాన్ని న్యాయం చేయాలని కోరుతున్నాం. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయిన ఇంకా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, దాడులు జరగడం బాధాకరం. దుగ్గిరాల సిపిఎం పార్టీ కార్యాలయం నందు ఆదివారం సాయంత్రం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈమని అప్పారావు, మండల పార్టీ కార్యదర్శి జెట్టి బాలరాజు, విశ్రాంత ప్రొఫెసర్ బొల్లు లలితానంద ప్రసాద్, వియ్యంవరపు అమ్మిరెడ్డి, గొర్రెపాటి శ్రీనివాసరావు, అత్తోట ధనుంజయ, ఏ నీలాంబరం, హనుమాన్ నాయక్, ఏ నాగిరెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పారావు, లలితానంద ప్రసాద్ మాట్లాడారు. ప్రాణికోటి ఎంత ఉంది ప్రపంచంలో, జీవకోటి ఎంత ఉంది. ఏ ప్రాణులు అయినా ఒక జాతికి చెందిన వాటిలో పోట్లాడుకోవటం, కొట్టుకోవటం, తిట్టుకోవటం, నరుకోవటం, చంపుకోవటం ఉన్నాయా? అసలు ఆలోచనలు కలిగి ఉన్నాయా? ఆలోచించండి. మనుషులకే అంటే మనిషికి ఉన్నట్టు యొక్క విజ్ఞానాన్ని, మేధస్సుని మంచికి కాకుండా చెడుకు ఉపయోగించుకుంటున్నారు. అందులో భాగమే ఈ ఉగ్రవాదాలు. మత సామరస్యాన్ని కాపాడాలని, అలాగే దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సమైక్యత యాత్రలు, సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే దుగ్గిరాల మండల కేంద్రంలో కూడా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాం. ఈరోజు పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి ఏదైతే ఉందో, ఆ ఉగ్రవాద దాడి భారతీయ ప్రజల మీద ఉగ్రవాదులు చేసినటువంటి దాడి. హిందూ ముస్లింల మధ్య జరిగినటువంటి ఘర్షణ కాదు. దాన్ని అలా చూడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఉగ్రవాదాన్ని అణిచివేసే దానికోసం ప్రయత్నాలన్నీ కూడా చేయాలని చెప్పేసి ఈ 4 రోజుల పాటు జరిగినటువంటి యుద్ధము, అలాగే ఉగ్రవాదులను అణిచివేసే దానిలో పహల్గామ్లో దాడి చేసినటువంటి ఉగ్రవాదుల్ని పట్టుకున్నారా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే ప్రధానమంత్రి గారు ప్రత్యేక పార్లమెంటు సమావేశం వేసి పహల్గామ్ అనంతరం, అలాగే పాకిస్తాన్తో జరిగిన యుద్ధానంతరం, అలాగే కాల్పుల విరమణ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నింటిని కూడా ప్రజలకు వివరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సహజంగా జరిగేది ఏమిటయ్యా అంటే సత్యం అనేది బయలవుతుంది.
వాస్తవాలు మరుగున పడతాయి, అర్ధసత్యాలు అసత్యాలు ప్రచారం పొందుతుంటాయి. ఇలాంటి సమయాల్లోనే నాయకులు అనేవాళ్ళు, అధికారులు అనేవాళ్ళు కూడా ప్రజల్లో మరింత ఉద్రిక్తలు, ఉద్వేగాలు పెరగకుండా వీలైనంత సంయమనం వారు పాటిస్తూ యువతల ప్రజలు కూడా పాటించేటట్లు చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ తీవ్రవాదులకు సంబంధించిన అంశాల్లో వారు చేసినటువంటి అకృత్యాలకు సంబంధించి ప్రతిస్పందనలోకి సంబంధించిన సమాచారం మనకు విరివిగా వస్తుంది. ఇదే సందర్భంలో గమనించవలసింది ఏమంటే, వారు అందుకు పాల్పడే వరకు మనం ఎందుకు మిన్నకుండా ఉంటున్నాము? మన నిఘా వ్యవస్థలో మన అధికారులు, మన నేతలు, ప్రభుత్వాలంతా కూడా వారు వాటికి పాల్పడి అకృత్యాలు చేసే గడియ వరకు ఏం చేస్తున్నట్లు అనేది కూడా ప్రజానీకం ఆలోచించాలి. అంటే వాళ్ళందరూ సక్రమంగా ఉండగలిగితే, ఇప్పుడు ఒక పార్లమెంటు దాడి కానీ, అంతకుముందు 26-11 బొంబాయిలో కానీ ఇలాంటి అనేకం జరిగినాయి. ఈ జరిగిన ప్రతిసారి కూడా అనంతరం తీసుకున్నటువంటి ప్రతిచర్యలు, ప్రతీకారాలకు సంబంధించి ఘనంగా చెప్పుకోవడం మనం నిత్యం చదువుతున్నాం, చూస్తున్నాం, వింటున్నాము. వీటన్నిటి జరగకముందే కనుక నిఘా విభాగాలు, సంబంధిత అధికారులు, సంబంధిత ప్రభుత్వం ఉన్నటువంటి వివిధ విధాన నిర్ణయాల బాధ్యులు కనుక అప్రమత్తంగా ఉండి అందాక రాకుండా చూడగలిగితే అందులో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు విలువైన ప్రాణాలు మనకు దక్కి ఉండేవి కదా. ఆ సందర్భంలో జరిగిన నష్టం మనకు